of the zygote. Whenever zygote is formed, the first cell of the sporophyte starts. When this zygote develops into sporophyte, it is differentiating into three parts: foot, setae, and capsule. In the capsule, we can observe that spore mother cells are formed. The spore mother cells are involved in the meiosis and formation of the tetrads, spore tetrads. The spore tetrads are dissociated, and afterwards formation of the spores. The spores are dispersed in the air currents or any other and germinate on the land, gives rise to new plants. So the new plants are gametophytes. Whenever spores are formed, that is the first cell of the gametophyte. The haploid condition. Commonly gametophytes are haploid. And the end of the phase, zygote is formed. The zygote is the first cell of the sporophyte, and then the gametes are the last cell of the gametophyte. Okay, so now let us discuss different life cycles are observed in the plants. In bryophytes, the plant is gametophyte, but whereas the remaining plant is a sporophyte. We can observe that sporophytes లోపల మనము మొక్కలన్నీ కూడా దాదాపుగా స్పోరోఫైట్సే కనిపిస్తాయి. టెరిడోఫైట్స్ అనేవి మొట్టమొదట మనకు కనిపించే మొక్క స్పోరోఫైటే. మొట్టమొదట స్పోర్స్నే ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాతనే లైంగిక సంయోగ బీజాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. టెరిడోఫైట్స్ కానీ, జిమ్నోస్పమ్స్ కానీ, యాంజియోస్పమ్స్ అన్ని కూడా స్పోరోఫైట్స్ అన్ని కూడా. ఎందుకంటే మొక్కలు మొట్టమొదట సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. కానీ బ్రయోఫైట్స్ మొక్కలు అలా కాదు. ఇవి నేలను పాకుతున్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో థాలస్ నిర్మాణాన్ని కలిగినటువంటి మొక్కలుగా ఉండి అవి ఎలా ఉంటాయంటే హెప్లాయిడ్ కండిషన్లో ఉంటాయి, ఏకస్థితికంగా ఉంటాయి. అవన్నీ కూడా సంయోగ బీజ దశను అది పార్టిసిపేట్ అవుతాయి. సంయోగ బీజ దశ అంటే అర్థం ఏమిటంటే సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే దశ అని గ్యామిటోఫైట్ అంటారు. ఈ గ్యామిటోఫైట్ లోపల గ్యామిట్స్ ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఉత్పత్తి చేసిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజం నుంచి మొదలయ్యేదే సిద్ధ బీజద దశ. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు ఒక బ్రయోఫైట్స్ తర్వాత శైవలాలు మాత్రం డిఫరెంట్గా కనిపిస్తాయి, కానీ మిగిలినవి మాత్రం ఒకటే విధంగా కనిపిస్తాయి. మామూలుగా శైవలాల లోపల మీరు గోధుమ వర్ణ శైవలాల లోపల చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. తర్వాత పాలిసైఫోనియాలో కొంత వేరియేషన్ కనిపిస్తుంది. కానీ మిగిలినటువంటి బ్రయోఫైట్ లోపల సాధారణంగా మొక్కలు సంయోగ బీజాలుగా ఉండి ఆ తర్వాత సిద్ధ బీజాల దశకు చేరుకుంటాయి. ఈ రకంగా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ జరుగుతూ ఉంటాయి. కానీ టెరిడోఫైట్స్, జిమ్నోస్పమ్స్ అండ్ యాంజియోస్పమ్స్ లో మనం పరిశీలిస్తే అన్ని మొక్కలు కూడా స్పోరోఫైటిక్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి టెరిడోఫైట మొక్కలు, వివృత బీజ మొక్కలు, ఆవృత బీజ మొక్కలన్నీ కూడా సిద్ధ బీజ దశతో మొదలవుతాయి. కానీ బ్రయోఫైట మాత్రము సంయోగ బీజ దశతో మొదలవుతాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బ్రయోఫైట్స్ అనేవి హెప్లాయిడ్ కండిషన్లో మనకు మొట్టమొదట కనిపిస్తాయి. కానీ టెరిడోఫైట్స్ కానీ, జిమ్నోస్పమ్స్ కానీ, ఆవృత బీజాలు కానీ ఇవన్నీ కూడా ద్వయస్థితిక దశతో మనకు కనిపిస్తాయి. కాబట్టి అవి స్పోరోఫైట్స్. చూడండి, ఇక్కడ మనకు మొట్టమొదట హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ కనిపిస్తుంది. సాధారణంగా ఆల్గీ మెంబర్స్ లోపల ఇటువంటి హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ కనిపిస్తుంది. టోటల్గా చూడండి, ఇది ఒక లైఫ్ సైకిల్ చూసినట్టయితే ఇదంతా పింక్ కలర్ లో ఉన్నటువంటి అంతా హెప్లాయిడ్ స్టేజ్, ఎక్కువ దశ అంతా కూడా హెప్లాయిడే కనిపిస్తుంది. ఎప్పుడంటే ఈ యొక్క ఎక్కడైతే మన సంయోగ బీజాలు సంయుక్తం చెందుతాయో అంటే సింగమి అంటారు దాన్ని. ఆఫ్టర్ ది కపులేషన్ ఆఫ్ 2 మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ కమ్స్ టుగెదర్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఏ జైగోట్. కపులేషన్ ఆఫ్ 2 గ్యామెట్స్ ఏమంటాం, సింగమి అంటారు. సంయోగం జరుగుతుంది. సంయోగం జరిగిన తర్వాత జైగోట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో, సంయోగం జరిగినప్పటి నుంచి జైగోట్ ఏర్పడడం, ఆ జైగోట్ తర్వాత వెంటనే అది మియోసైట్ గా ప్రవర్తించి మియాసిస్ జరుగుతుంది, మియోసైట్స్ ఏర్పరుస్తుంది. మియోసైట్స్ ఎప్పుడైతే ఏర్పడతాయో ఆటోమేటిక్ గా అక్కడి నుంచి మళ్ళీ హెప్లాయిడ్ స్టేజ్ వస్తుంది. ఇది చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. లైఫ్ సైకిల్ లోపల మొత్తం టోటల్ లోపల డిప్లాయిడ్ కండిషన్ తక్కువ సమయము, ఎప్లాయిడ్ కండిషన్ ఎక్కువ సమయం ఉంది. కాబట్టి హెప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ అనేవి ఆల్గిలో సాధారణంగా కనిపిస్తాయి. హెప్లాంటిక్ లైఫ్ సైకిల్. హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆల్గి మెంబర్స్ అని రాయాలి. శైవలాల లోపల
హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ కనిపిస్తుంది. అంటే మనకు హెప్లాంటిక్ అంటే ఏకస్థితికమైనటువంటి, ఓకే, ద్వయస్థితిక దశ ఏకస్థితిక దశను కలిగినటువంటి లైఫ్ సైకిల్ ఉంటుంది. ఎక్కువగా ఏకస్థితికమైన ఎందుకు అంటున్నామంటే ఎక్కువ సమయం అంతా కూడా ఏకస్థితికంలోనే ఉండి ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ద జైగోట్ ఫార్మేషన్ జరిగినప్పుడు మాత్రమే ద్వయస్థితి వస్తుంది కాబట్టి దాన్ని మనం అందుకే దీన్ని ఏకస్థితిక జీవిత చక్రము అంటారు. ఏకస్థితిక జీవిత చక్రము లేదా హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వస్తున్నాం. సో డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ గురించి ఇక్కడ మనం చెప్తున్నారు. ఇక్కడ హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేటువంటిది మెనీ ఆల్గీ మెంబర్స్ లో కనిపిస్తుంది, లైక్ వాల్వాక్స్, స్పైరోగైరా అండ్ సమ్ ఆఫ్ ది స్పీసీస్ ఆఫ్ క్లామ్డోమోనాస్. అందులో మనకు దీంట్లో ఏకస్థితిక జీవిత చక్రం అనేటువంటిది వాల్వాక్స్ లో, స్పైరోగైరాలో, క్లామ్డోమోనాస్ కొన్ని రకాల జాతులైనటువంటి క్లామ్డోమోనాస్ లో కూడా మనకి హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ కనిపిస్తుంది. తర్వాత డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అన్నప్పుడు ఎక్కువ మటుకు డిప్లాంటిక్ కనిపిస్తుంది, తర్వాత ఎప్పుడో ఒకసారి అట్లాంటిక్ మాత్రమే కనిపిస్తుంది. అది మనం చూసినట్టయితే బ్రౌన్ ఆల్గీ, గోధుమ వర్ణం శైవలాల లోపల రాక్ వుడ్ అనేటువంటి మొక్కలో మనం ఈ పరిస్థితిని డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ చూస్తాం. ఎక్కువ మటుకు ద్వయస్థితి ఉంటుంది, ఓన్లీ తక్కువ మటుకు ఏకస్థితికం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే బ్రౌన్ ఆల్గీ అనేటువంటిది మనం గమనించినట్టయితే ఎవాల్వ్ చెందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే బ్రయోఫైటా టెరిడోఫైటాగా మార్పు చెందడానికి ఇది బాగా పనికొస్తుందిగా మనకు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా టెరిడోఫైటా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, హ్యూకస్ అనేటువంటి బ్రౌన్ ఆల్గిలో మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి ఇక్కడ పేరు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు డిప్లో హెప్లాంటిక్ లైఫ్ సైకిల్. డిప్లో అంటే ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం. ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం అంటే మొట్టమొదటి ద్వయస్థితి ఉంటుంది మొక్కలో, ఆ తర్వాత హెప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే మన ఏకస్థితికం వస్తుంది. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే టెరిడోఫైట్స్ లో మనకు కనిపిస్తాయి. తర్వాత ఆల్ స్పెర్మటోఫైట్స్ లో కనిపిస్తాయి. ఆల్ స్పెర్మటోఫైట్స్ అంటే అర్థం ఏమిటి? స్పెర్మటోఫైట్స్ అంటే విత్తనాలు ఇచ్చేటటువంటి మొక్కలు. విత్తనాలు ఇచ్చే మొక్కలేవి వివృత బీజాలు, ఆవృత బీజాలు. మరి వివృత బీజాలకు ఆవృత బీజాలకు తేడా ఏంటి? డైరెక్ట్ గా విత్తనాలు ఏర్పడతాయి, ఫలాలు ఉండవు, అవి వివృత బీజాలు. ఫలంతో పాటు విత్తనాలు ఏర్పడతాయి, ఆవృత బీజాలు. అంటే విత్తనాలు ఆవృతమై ఉంటాయి, ఫల కవచముతో ఆవృతమై ఉంటాయి కాబట్టి ఆవృత బీజాలు. ఇక్కడ ఫలం అనేటువంటిది ఉండదు కాబట్టి అందుకే వివృత బీజాలు అని చెప్తాం. సీడ్స్ వితౌట్ ఫ్రూట్స్, జిమ్నోస్పర్మ్స్. సీడ్స్ విత్ ఫ్రూట్స్, యాంజియోస్పర్మ్స్. ఓకే, so diplohaploidic life cycles are observed in the pteridophytes and all spermatophytes like gymnosperms and angiosperms, right? Next, coming to haplodiploidic life cycles. So haplodiploidic. Haplo means here ekasthitika, eka dvayasthitika జీవిత చక్రం. ఏక ద్వయస్థితిక జీవిత చక్రం అనేటువంటిది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే సర్వసాధారణంగా బ్రయోఫైట్ లో కనిపిస్తుంది. ఒక బ్రయోఫైటే కాకుండా సమ్ ఆఫ్ ది ఆల్గే మెంబర్స్ లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, సో కాబట్టి ఏకస్థితికం అనగానే మనకు గ్యామెటోఫైటిక్ స్టేజ్ కనిపిస్తుంది. డిప్లాంటిక్ అంటే ఆ తర్వాత స్పోరోఫైటిక్ కండిషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే డిప్లో హెప్లాంటిక్ అన్నప్పుడు మొక్క ద్వయస్థితి కనిపిస్తుంది, ఆ తర్వాత ప్రత్యేకమైన ప్రథమాంకుర దశ అనేటువంటిది వస్తుంది. దాని అప్పుడు మనకి హెప్లాంటిక్ స్టేజ్ అనేటువంటి కనిపిస్తుంది. కాబట్టి డిప్లో హెప్లాంటిక్ స్టేజ్, డిప్లో హెప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ అంటే ఇక్కడ మనకు ప్రథమాంకుర దశ కావచ్చు, లేదా పురుష సంయోగ బీజదం కానీ స్త్రీ సంయోగ బీజ దశ అనేటువంటి ఏర్పడుతుంది. కాబట్టి డిప్లో హెప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ ఆర్ అబ్జర్వ్డ్ టెరిడోఫైట్స్ అండ్ ఆల్ స్పెర్మటోఫైట్స్. అండ్ హెప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ సమ్ ఆఫ్ ది ఆల్గీ మెంబర్స్ అండ్ బ్రయోఫైట్స్. ఇక్కడ మీరు చూడండి, హెప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్, హెప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ ఎగ్జాంపుల్ బ్రయోఫైట్స్, బ్రౌన్ ఆల్గీ లైక్ ఎక్టోకార్పస్, లామినేరియా. లామినేరియాను మనం కెల్ప్ అని పిలుస్తాం, కెల్ప్స్ అని పిలుస్తాం. ఇవన్నీ లార్జ్ బాడీస్ కలిగి ఉండి సముద్రంలో చాలా వరకు విస్తరించి ఉంటాయి. పొడవైన మొక్కలుగా నీళ్ళలో ప్రాకుతూ పోతూ ఉంటాయి, అందుకే దాన్ని కెల్ప్స్ అని పిలుస్తారు. ఎక్టోకార్పస్ అండ్ లామినేరియా బిలాంగ్స్ టు ద బ్రౌన్ ఆల్గీ. అండ్ బ్రయోఫైట్స్ లోపల మనకు హెప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూద్దాము, మొక్క మనకు హెప్లాయిడ్ స్టేజ్ లో ఉంటుంది. హెప్లాయిడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు గమనించండి, గ్యామెటోఫైట్ ఇది. ఈ గ్యామెటోఫైట్ అయిన తర్వాత ఎక్కువ మటుకు ఇది గ్యామెటోఫైట్ స్టేజ్ లో ఉండి గ్యామెటోజెనిసిస్ జరుగుతుంది, గ్యామిట్స్ ఏర్పడతాయి.
గ్యామెట్స్ ఏర్పడిన తర్వాత ఆ గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయి, సింగమి జరుగుతుంది, జైగోట్ ఏర్పడుతుంది. ఆ జైగోట్ నుంచి స్పోరోఫైట్ వస్తుంది. ఆ స్పోరోఫైట్ లోపల 3 భాగాలు ఉంటాయి, ఆ పాదము, కాడ, గుళిక. గుళిక లోపల స్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి కదా, ఆ స్పోర్ మదర్ సెల్స్ అనేవి 2n కండిషన్ లో ఉంటాయి. అవన్నీ కూడా మియాసిస్ జరిగిన తర్వాత స్పోర్స్ గా ఏర్పడతాయి. ఆ స్పోర్స్ జెర్మినేట్ అయ్యి మళ్ళీ గ్యామెటోఫైట్ ఏర్పడుతుంది. మొక్క గ్యామెటోఫైట్ కాబట్టి మనం హెప్లో, మొక్క గ్యామెటోఫైట్ కాబట్టి హెప్లో. తర్వాత డిప్లాంటిక్ ఎందుకు చెప్తున్నామంటే తర్వాత స్పోరోఫైటిక్ స్టేజ్ డిప్లాంటిక్ కాబట్టి డయాస్టికంగా ఉంది కాబట్టి హెప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని పిలుస్తాం. ఇది మనకు బ్రయోఫైటా అండ్ ఎక్టోకార్పస్, లామినేరియా వంటి గోధుమ వర్ణ శైవలాల్లో ఈ యొక్క లైఫ్ సైకిల్ కనిపిస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం పరిశీలించవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి చూద్దాం. హెప్లో డిప్లాంటిక్ తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ బ్రౌన్ ఆల్గీ మెంబర్స్ లైక్ హెక్టోకార్పస్, లామినేరియా, కెల్ప్స్ అనేవి హెప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్స్ ను కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం కూడా మనం చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనము హెప్లో డిప్లాంటిక్ అన్నాం కదా, హెప్లో డిప్లాంటిక్ అన్నప్పుడు ఒకవేళ మొక్క డిప్లాంటిక్ స్టేజ్లో ఉంటే, అప్పుడు ఏమైతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ టెరిడోఫైటా మొక్కలు తీసుకుందాం. టెరిడోఫైటా మొక్క ఎట్లా కనిపిస్తుంది? డిప్లాంటిక్ స్టేజ్లో మామూలుగా కనిపిస్తుంది. డిప్లాంట్ స్టేజ్లో అవి ఏం చేస్తాయంటే స్పోరోఫిల్స్ లోపల స్పొరాంజియమ్స్ ఏర్పడతాయి. ఆ స్పొరాంజియమ్స్ లోపల స్పోర్స్ మదర్ సెల్స్ డివైడ్ అయ్యి స్పోర్స్ గా మారుతాయి. ఇట్ మే బి ద మైక్రోస్పోర్స్ ఆర్ మెగాస్పోర్స్. ఆ మెగాస్పోర్స్ అనేవి జెర్మినేట్ అవుతాయి. జెర్మినేట్ అయ్యి ప్రథమాంకురాన్ని ఏర్పరుస్తాయి, ప్రొథాలస్ అంటాం. ఆ ప్రొథాలస్ జెర్మినేట్ అయిన తర్వాత ఒక థాలస్ నిర్మాణాన్ని ఏర్పరచుకొని డార్సి వెంట్రల్ గా ఉండి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. అంటే టెరిడోఫైట్స్ లోపల మొక్క నుంచి అది విడిపోతుంది, మొక్క మీదనే జీవించదు, మొక్క మీద నుంచి విడిపోతుంది. అదే బ్రయోఫైట్లో అట్లా కాదు కదా. బ్రయోఫైట్ లోపల whenever this gametophyte producing zygote, the zygote not separated, it will be embedded in the thallus, attached to the thallus depending upon the water and minerals, and grows and differentiate into 3 parts, that is the fruit, setae and capsule. Okay, so this type of structure is formed and attached and depending upon the gametophyte. But whereas in the pteridophytes, not like that. So the pteridophytes are sporophytes producing spores. The spores are when dispersed in the air currents or any other condition, it will germinate and gives rise to the prothallus. The prothallus again dorsiventral in nature, green in color, photoautotropic, lives independently, involved in the sexual reproduction, production of anthrozoids and production of the female gametes, and comes together, formation of the zygote and gives rise to another new sporophytic plant. So ఇది మనకి ఇక్కడ heplontic life cycle. Diplontic life cycle is predominant on the heplantic life cycle. సో తర్వాత ఏమైంది, బ్రయోఫైటలో ఉన్నటువంటి అనే అంశం రాను ఏమైందంటే మారిపోయింది. ద బ్రయోఫైటలో హెప్లాంటిక్ స్టేజ్ అనేది ప్రిడామినెంట్ గా ఉంది, డిప్లాంటిక్ అనేది కొద్దిగా డిపెండెంట్ గా ఉంది. డిప్లాంటిక్ స్టేజ్ is depending upon the heplantic stage. Sporophyte is depending upon the gametophyte in the bryophytes. But whereas in the angiosperms, ఒకసారి angiosperms ను పరిశీలించండి. angiosperms లోపల ఫస్ట్ మనకు స్పోరోఫైటిక్ స్టేజ్ కనిపిస్తుంది. The plant is consisting of root, leaf and stem. When it will grow and it will be mature in the reproductive stage and producing the flowers. The flowers are, we can say that it is a sign of reproduction, but I can say that the flower is the indication of spore production. That is the flower not only the sign of sexual reproduction but also asexual reproduction అని నేను అంటాను. ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఫ్లవర్ అనేటువంటిది మనకు చూడడానికి ఫ్లవర్ అనేటువంటిది సెక్సువల్ రిప్రొడక్షన్ కు ఉపయోగపడుతుందనే అంశం కరెక్టే కావచ్చు, కానీ అందులో స్పోర్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. ఆ స్పోర్స్ అనేటువంటివి యాంథర్స్ లోపల పాలిన్ గ్రెయిన్స్
అంటే మనకు కేసరాలు లోపల మనకు ఉండేటువంటి ఆ అంశం లోపల కేసరాల లోపల ఏర్పడేటువంటి సూక్ష్మ సిద్ధ బీజాలు మైక్రోస్పోర్స్ అంటారు వాటిని. మైక్రోస్పోర్స్ ఏమైతే అంటే మొట్టమొదట ఒకటే సెల్ తో ఉంటాయి, ఆ తర్వాత 2 సెల్డ్ ఆర్ 3 సెల్డ్ గా కన్వర్ట్ అవుతాయి. అంటే 3 సెల్డ్ స్ట్రక్చర్ ఏమంటున్నాం మనము? పురుష సంయోగ బీజదం అంటున్నాం. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైంగిక ప్రత్యుత్పత్తి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంతవరకు అలైంగిక ప్రత్యుత్పత్తే కదా. ఫ్లవర్ ఏర్పడిన తర్వాత ఫ్లవర్ లో ఏర్పడినటువంటి యాంథర్ లోబ్స్ లో ఏర్పడినటువంటి సూక్ష్మ సిద్ధ బీజాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు అలైంగిక ప్రత్యుత్పత్తే. ఎందుకంటే మొక్క స్పోరోఫైట్ కాబట్టి స్పోర్స్ ఉత్పత్తి చేసింది. వాట్ టైప్ ఆఫ్ స్పోర్స్? మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్. Microspores are treated as the pollen grains. The pollen grains are converted into male gametophytes with a 2 or 3 cell stage structure. A 3 cell structure లోపల vegetative cell and generative cell ఏర్పడుతుంది. Generative cell converting into 2 male gametes గా కన్వర్ట్ అవుతుంది. అంటే 3 cell structure of male gametophyte ఏర్పడింది. ఓకే, gametophyte ఏర్పడిన తర్వాత అప్పుడు సెక్షువల్ రిప్రొడక్షన్ మొదలవుతుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఓవల్స్ ఆర్ దేర్. సో గైనోషియం ఇస్ దేర్. గైనోషియంలో అండకోశం అన్నాం, అండాశయము, కీలము, కీలాగ్రము. అండాశయము లోపల పెద్ద వెడల్పుగా ఉన్న నిర్మాణాన్ని అండాశయం అంటున్నాం. ఓవరీ, ఇన్సైడ్ ద ఓవరీ ఓవల్స్ ఆర్ ప్రెసెంట్. ఇన్సైడ్ ద ఓవల్స్ న్యూసెల్లస్ ఇస్ ప్రెసెంట్. ఇన్ ద న్యూసెల్లస్ one of the nucellus cell is converting into megaspore mother cell. Megaspore mother cell undergone meiosis, formation of the megaspores. These megaspores are converting into embryo sac. Embryo sac is nothing but is the female gametophyte. Megaspores are formed. That's why here inside the oval, the megasporangium. Oval is treated as a megasporangium. Inside the megasporangium, we can observe that megaspores. 4 megaspores are formed. Out of the 4, 3 will be degenerated. One is functional. If one is functional, monosporic. 2 is functional, bisporic. 3 is functional, trisporic. 4 is functional, tetrasporic type of embryo sac is formed. So here we can observe that the embryo sac is treated as a female gametophyte. Embryo sac, we can observe that 7-celled 8 nuclei condition we can observe in the angiosperms. But whereas in the gymnosperms, the embryo sac is not present. Instead of embryo sac, we can observe that endosperm. Inside the nucellus, one of the cell is converting into megaspore mother cell. The megaspore mother cell undergone meiosis. 4 tetrads are formed, linear tetrads. 3 will be degenerated. 1 is functional. The functional megaspore undergone so many free nuclear division, converting into the multicellular structure that is a haploid endosperm. The haploid endosperm is converting into female gametophyte. The endosperm before fertilization we can observe in the gymnosperms. Before fertilization, endosperm is formed, haploid condition. Inside the haploid condition of endosperm, we can observe that archegoniums near to the micropara region. Right? Clear? So, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఇక్కడ? Highly developed plant is a sporophyte. Highly developed plant is a sporophyte. The sporophyte producing spores by asexual reproduction. By means of asexual reproduction, production of microspores, the pollen grains, megaspores inside the ovule. Then afterwards starts the sexual reproduction. The sexual reproduction, the male gametophyte and female gametophyte depending upon the sporophyte. స్పోరోఫైట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు ఏమనుకున్నాము, బ్రయోఫైట్ లోపల ఏర్పడినటువంటి స్పోరోఫైట్ అనేటువంటిది పార్షియల్ గా సంయోగ బీజాల మీద ఆధారపడింది అనుకున్నాం. ఇక్కడ ఏమైంది, ఆవృత బీజాల లోపల మొక్క పెద్దగా పెరిగిన తర్వాత సిద్ధ బీజాలు ఉత్పత్తి చేసింది. సిద్ధ బీజాలు ఏర్పడిన తర్వాత సంయోగ బీజ దశకు చేరుకుంది. పురుష సంయోగ బీజమైనటువంటి పాలిన్ గ్రెయిన్ 3 సెల్తో ఉన్నటువంటిది. అదేవిధంగా స్త్రీ సంయోగ బీజం 7 కణాల స్థితిలో 8 కేంద్రకాల స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ సంయోగ బీజం కూడా మొక్క మీద పూర్తిగా ఆధారపడి ఉంది.
మారిపోయింది, రాను రాను మారిపోయింది. రాజు బంటు అయిపోయాడు, బంటు రాజు అయిపోయాడు. సో ఇక్కడ రాజు ఎవరు? ఇక్కడ రాజు స్పోరోఫైట్. ఒకప్పుడు బంటుగా ఉండేవాడు గ్యామిటోఫైట్ లో, ఇప్పుడు రాజు అయిపోయాడు. ఈ రాజు ఏం చేస్తున్నాడు? స్పోర్స్ ఉత్పత్తి చేస్తున్నాడు. ఆ స్పోర్స్ ఏమైతున్నాయి? గ్యామిటోఫైట్ గా మారుతున్నాయి. మేల్ గ్యామిటోఫైట్, ఫిమేల్ గ్యామిటోఫైట్ గా మారుతున్నాయి. సో ఆ రకంగా ఈ యొక్క సిద్ధ బీజద దశ ప్రిడామినెంట్ అయింది రాను రాను. రాను రాను గ్యామిటోఫైటిక్ స్టేజ్ అనేటువంటిది ప్రిమిటివ్ గా మారింది. తర్వాత రాను రాను ఏమైంది? స్పోరోఫైటిక్ స్టేజ్ అడ్వాన్స్డ్ గా మారింది. అందుకే మన టెరిడోఫైట్స్ లో, జిమ్నోస్పమ్స్ లో, యాంజియోస్పమ్స్ లో మనకు డామినేటెడ్ స్టేజ్ ఏదంటే స్పోరోఫైటిక్ స్టేజ్. సిద్ధ బీజద దశ, సంయోగ బీజద దశ తర్వాత ఏర్పడుతుంది, స్పోరోఫైటిక్ దశ మీద ఆధారపడుతుంది అని మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం పరిశీలించినట్టయితే ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ మనకు చూస్తాము. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎస్ ఇక్కడ చూపిస్తున్నా. ఎస్, బ్రౌన్ ఆల్గీ మెంబర్స్. చూడడానికి ఇవి ఆల్గీ మెంబర్స్ అయినప్పటికీ అవి ఏ లక్షణాలు కలిగి ఉన్నాయండి? బ్రయోఫైట లక్షణాలు కలిగి ఉన్నాయి. లామినేరియా అండ్ ఆల్సో ఎక్టోకార్పస్ బిలాంగ్స్ టు బ్రౌన్ ఆల్గీ మెంబర్స్ అండ్ ఎక్స్ప్రెస్ ద హెప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఇందులో కూడా కొంత తేడా ఎక్టోకార్పస్ లో, తర్వాత లామినేరియాలో కొంత డిఫరెన్స్ ఉంది. మీరు చదివితే మీకు తెలుస్తుంది కొంత డిఫరెన్స్. బట్ హెప్లోడిప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఎక్టోకార్పస్ అండ్ లామినేరియా. ఓకే, బాగానే ఉంది. ఇక లాస్ట్ సైకిల్లోకి వస్తున్నాం. That is a diplobiontic life cycle. Diplobiontic life cycle is present in the Polycyphonia. It belongs to red algae. రెడ్ ఆల్గీ లోపల ఎరుపు వర్ణపు శైవలాల్లో మనకు ఉభయ ద్వయస్థితిక జీవిత చక్రం, ఉభయ ద్వయస్థితిక జీవిత చక్రం కనిపిస్తుంది. అంటే ఈ చక్రానికి లక్షణాలు ఏముంటాయి అవి చూద్దాం. వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం పుస్తకంలో ఏమైనా ఉందా? జస్ట్ ఒక గీత మాత్రమే ఉంది. మరి ఆ గీత యొక్క మీనింగ్ తెలుసుకోవాలని ఉందా? ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ పాలిసైఫోన్ యొక్క లైఫ్ సైకిల్ ఇది. ఈ లైఫ్ సైకిల్ లోపల మనకు ప్లాంట్స్ మనం పరిశీలించినట్టయితే మేల్ ప్లాంట్, ఫిమేల్ ప్లాంట్ ఉంటాయి. ఇది హెప్లాయిడ్ కండిషన్ లో ఉంటాయి. ఓకే, హెప్లాయిడ్ కండిషన్ లో ఉండి కొన్ని ఫిలమెంట్స్ ఏర్పరుస్తాయి, కార్పగోనియల్ ఫిలమెంట్స్. ఇందులో ఒక మేల్ ప్లాంట్ నుంచేమో స్పెర్మటాంజియం ఏర్పడుతుంది. ఈ స్పెర్మటాంజియం తర్వాత అదే ఫిమేల్ ప్లాంట్ లో నుంచేమో కార్పగోనియం ఏర్పడుతుంది. ఇది కూడా ఎన్ కండిషనే, ఇది ఎన్ కండిషనే. ఓకే, తర్వాత స్పెర్మటాంజియం నుంచి ఇక్కడ గమనించండి, స్పెర్మటాంజియం స్పెర్మేషియా ఏర్పడుతుంది. ఇది హెప్లాయిడ్ కండిషనే. స్పెర్మేషియా ఇస్ ఏ హెప్లాయిడ్, ఇది మేల్ గ్యామిట్. కార్పగోనియం ఇస్ ఏ ఫిమేల్ organ, sex organ, is a male sex organ, male sex gamete. You can say that male sex gamete, male gamete. Okay, male gamete and female gamete combines together. Carpogonium is a female gamete and the male gamete. Both are combines together, formation of a zygote. Now starts a diploid condition. So diploid condition when forms, it will continue for some more time. ఇంకా కొంతకాలం తర్వాత అది అట్లే కంటిన్యూ అవుతుంది. జైగోట్ ఏర్పడుతుంది, సంయుక్త బీజం ఏర్పడింది, జైగోట్ ఈస్ ఫార్మ్. జైగోట్ ఏర్పడిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్? జైగోట్ అది తర్వాత ఏమైతుంది? అది గొనిమోబ్లాస్ట్ ఫిలమెంట్ గా మారుతుంది. గొనిమోబ్లాస్ట్ ఫిలమెంట్ గా మారుతుంది, కానీ కండిషన్ మారదు. డిప్లాయిడ్ కండిషన్ అట్లే ఉంటుంది. గొనిమోబ్లాస్ట్ ఫిలమెంట్ ఈస్ ఫార్మ్డ్. దట్ ఈస్ ఆల్సో ట్రూ ఇన్ కండిషన్. On the gonimoblast filament, we can observe that carposporangium is formed. Diploid condition, but carposporangium అంటే ఇది స్పోరోఫైటిక్ స్టేజ్ యొక్క లక్షణం. ఇది అంటే టెరిడోఫైట లక్షణాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తుంది. చూడడానికి అది శైవలం, కానీ ఇక్కడ జరిగేటటువంటి స్థితి ఏమో బ్రయోఫైటలో గ్యామెటోఫైటిక్ స్టేజ్ని వ్యక్తపరుస్తుంది. తర్వాత వచ్చేటటువంటి స్టేజ్ ఎలా కనిపిస్తుంది? స్పోరోఫైటిక్ స్టేజ్ని వ్యక్తం చేస్తుంది. అందులో కార్పోస్పొరాంజియం ఏర్పడింది. ఆ కార్పోస్పొరాంజియం నుంచి కార్పోస్పోర్స్ ఏర్పడ్డాయి. అవి కూడా డిప్లాయిడ్ కండిషనే.
ఈ డిప్లాయిడ్ కండిషన్ లో ఏర్పడినటువంటి ఆ కార్పోస్పోర్స్ ఏమైతాయంటే ఆ తర్వాత అవి మళ్ళీ జెర్మినేట్ అయ్యి ఏమైతే అంటే కార్పోస్పోర్స్ ఆర్ కన్వర్టింగ్ టెట్రాయిడ్ స్పోరోఫైట్ గా మారుతుంది. టెట్రాయిడ్ స్పోరోఫైట్ నుంచి టెట్రాయిడ్ స్పోరాంజియం ఏర్పడుతుంది. టెట్రాయిడ్ స్పోరోఫైట్ నుంచి టెట్రాయిడ్ స్పోరాంజియం, ఇది కూడా డిప్లాయిడ్ కండిషనే. ఇక్కడ ఒక డిప్లాయిడ్ కండిషన్, ఇక్కడ నుంచి కార్పోస్పోర్స్ ఏర్పడేంత వరకు డిప్లాయిడ్. తర్వాత టెట్రాస్పోరోఫైట్ నుంచి టెట్రోస్పరాంజియం వరకు కూడా డిప్లాయిడే. కానీ ఈ టెట్రాస్పరాంజియం లోపల అందులో ఉన్న సెల్స్ లో రిడక్షన్ డివిజన్ జరగడం వల్ల ఆ తర్వాత హెప్లాయిడ్ స్పోరోఫైట్ గా ఏర్పడతాయి. అంటే ఆ యొక్క హెప్లాయిడ్ స్పోర్స్ ఏర్పడతాయి. హెప్లాయిడ్ స్పోర్స్ ఏం చేస్తాయంటే ఆ హెప్లాయిడ్ స్పోర్స్ అని చూడండి, హెప్లాయిడ్ స్పోరోఫైట్ గా ఏర్పడి అందులో స్పోరాంజియం లోపల మనకు హెప్లాయిడ్ స్పోర్స్ ఏర్పడతాయి. అందులో కొన్ని ఏమైతే జెర్మినేట్ అయ్యి అవి గ్యామెటోఫైట్ స్టేజ్ని ఇస్తాయి. కొన్నేమో మేల్ ప్లాంట్స్ ని, కొన్నేమో ఫిమేల్ ప్లాంట్ గా డిఫరెన్షియేట్ అవుతాయి. స్పోర్స్ అన్ని చూడడానికి ఒకటేలాగా ఉంటాయి, కానీ ఆ స్పోర్స్ లో కొన్ని స్పోర్స్ మేల్ ప్లాంట్ ని ఇస్తాయి, మరి కొన్నేమో ఫిమేల్ ప్లాంట్ ఇస్తాయి. ఇందులో ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజ్ ఎప్పుడైతే హెప్లాయిడిక్ స్పోర్ రిడక్షన్ డివిజన్ జరిగిందో ఇది ఎన్ కండిషన్, హెప్లాయిడ్ ఏకస్థితికం. ఇక్కడ ఏకస్థితికం అంటే ఇదంతా కూడా ఏకస్థితికం. అంటే ఒక ఏకస్థితిక దశ ఉంది, రెండు ద్వైస్థితిక దశలు ఉన్నాయి. అందుకే దీన్ని హెప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటారు. హెప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. హెప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ లోపల మనకి ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టయితే డిప్లాంటిక్ టూ డిప్లాయిడ్ కండిషన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, హెప్లాయిడ్ కండిషన్ ఏమో ఒకటిగా ఉంది, రెండు డిప్లాయిడ్ కండిషన్. డిప్లోబయాంటిక్ లైఫ్ సైకిల్స్ ఇవి రెండు డిఫరెన్షియేట్ అయినాయి. ఇది వెంటనే కన్వర్ట్ అయ్యి ఇందులో ఇది జరగాలి, జరగకుండా మళ్ళీ ఏమైంది టెట్రాస్పోరోఫైట్ ఏర్పడింది, టెట్రాస్పొరాంజియం ఏర్పడింది. టెట్రాస్పొరాంజియం నుంచి హెప్లాయిడ్ స్పోరోఫైట్ కి మారింది. ఆ తర్వాత హెప్లాయిడ్ స్పోర్స్ ఏర్పడినాయి. హెప్లాయిడ్ స్పోర్స్ అనేవి గ్యామెటోఫైట్స్ గా మారడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఈ స్పోర్స్ ఫిమేల్ ప్లాంట్ ఏర్పడినాయి. ఆ తర్వాత మళ్ళీ ఫిలమెంట్స్ ఏర్పడినాయి. అందులో స్పెర్మటాంజియం, తర్వాత కార్పోగోనియం, మేల్ అండ్ ఫిమేల్ గ్యామిట్స్ ఆర్ ఫార్మ్డ్. ఇదేమో స్పెర్మటాంజియం అండ్ కార్పోగోనియం. దీంట్లో నుంచి స్పెర్మేషియా ఏర్పడుతుంది, ఇది ఇక్కడికి చేరుతుంది, చేరి జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్ నుంచి గొనిమోబ్లాస్ట్ ఫిలమెంట్ ఏర్పడతాయి. ఆ గొనిమోబ్లాస్ట్ ఫిలమెంట్ కార్పోస్పరాంజియంగా మారుతుంది. ఆ కార్పోస్పరాంజియంలో కూడా కండిషన్ మారదు, దాని నుంచి వచ్చినటువంటి కార్పోస్పోర్స్ ఏర్పడతాయి, అది కూడా కండిషన్ మారదు. అవి డైరెక్ట్ గా టెట్రాస్పోరోఫైట్ ఏర్పడుతుంది, కండిషన్ మారదు. టెట్రాస్పొరాంజియం ఏర్పడుతుంది, కండిషన్ మారదు. ఆ తర్వాత రిడక్షన్ డివిజన్ జరుగుతుంది, కండిషన్ మారుతుంది, హెప్లాయిడ్ కండిషన్ వస్తుంది. హెప్లాయిడ్ కండిషన్ ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఒక హెప్లాయిడ్ కండిషన్ రెండు డిప్లాయిడ్ కండిషన్ లో ఉన్నటువంటి లైఫ్ సైకిల్ పాలిసైఫోనియాలో ఉంది. సో డిప్లోబయాంటిక్ లైఫ్ సైకిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పాలిసైఫోనియా. ఇది మనం ఇక్కడ చూస్తాం. సో కాబట్టి డిప్లోబయాంటిక్ లైఫ్ సైకిల్ అబ్జర్వ్డ్ ఇన్ ద పాలిసైఫోనియా, ఆల్రెడీ వి అబ్జర్వ్డ్ దట్ లైఫ్ సైకిల్ ఆల్సో. ఓకే, సో దీంతో మనకు ఈ యొక్క లైఫ్ సైకిల్స్ తర్వాత ప్లాంట్ లైఫ్ సైకిల్స్ గురించి విన్నాము. ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్స్ అనే మాట విన్నాం. మొక్క యొక్క లైఫ్ సైకిల్ లోపల రెండు దశలు ఉంటాయి. ఆ రెండు దశలు ఒకటి తర్వాత ఒకటి ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి. వస్తే గ్యామెటోఫైటిక్ స్టేజ్ ముందు రావచ్చు, లేదా వస్తే స్పోరోఫైటిక్ స్టేజ్ ముందు రావచ్చు. అంటే సంయోగ బీజ దశ ఉన్నటువంటి మొక్కలు కొన్ని ఉంటాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అవి మామూలుగా బ్రయోఫైటా అండ్ సేవలాలు కనిపిస్తాయి. కొన్ని మొక్కలు స్పోరోఫైట్ తో మొక్కలు మొదలవుతాయి, అవి టెరిడోఫైట్స్, తర్వాత వివృత బీజాలు, ఆవృత బీజాలు, ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు అన్ని కూడా మనకు అట్లా కనిపిస్తాయి. సో ఈ రకంగా మనకు ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడినాం. దీంతో మనకు ప్లాంట్ కింగ్డమ్ లో ఉన్నటువంటి మొత్తం టాపిక్స్ అన్ని పూర్తయినాయి. సో నెక్స్ట్ వీ కెన్ అగైన్ మీట్ ఇన్ ద అనదర్ చాప్టర్, దట్ ఇస్ సెల్ స్ట్రక్చర్ అండ్ బయోమాలిక్యూల్స్. సెల్ డివిజన్ లోకి మనం వెళ్దాం. థ్యాంక్ యూ.